నెహెమ్యా ప్రార్థనతో నీ కృపను చూపిన దేవా, యూదులకు ధైర్యాన్ని కలిగించినావా. నెహెమ్యా ప్రార్థనతో నీ కృపను చూపిన దేవా, యూదులకు ధైర్యాన్ని కలిగించినావా. మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క శుక్రవార దినమున దేవుని యొక్క మహిమ వాక్కులను, ఆయన కృపా సమృద్ధి నుండి దివ్య దీవెనలను అందుకొనడానికి దేవేష్టులుగా ఆయన పాదముల యొద్దకు కూడి వచ్చిన మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్. ఈ దినము మన యొక్క ధ్యానాంశము నెహెమ్యా యొక్క ప్రార్థన. ఒక చిన్న వాక్యమును పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపా సత్య స్వరూపి, నీకు వందనములు. నీవు ప్రాణము పెట్టి సర్వలోకమునకు విమోచన ఇచ్చిన ఈ విమోచన దినమున వాక్యమయ్యున్న నీ యొద్దకు మేము వచ్చుచుండగా నీవు మాతో మాట్లాడండి నాయనా. నీవు ఎక్కడ ఉంటే అక్కడ బోధే, దేవాలయములో ఉంటే దేవాలయములో బోధే, కొండపైన ఉంటే కొండపైన బోధే, నావలో ఉంటే నావలో బోధే, కడకు కలువరి శిలువపై ఉన్నను అక్కడను బోధయే. కనుక ఈ భయంకరమైన విపత్కర కాలములో గొప్ప భక్తుడు, నాయకుడుగా నిన్ను ఆశ్రయించి ఉన్న నెహెమ్యా ద్వారా ప్రార్థన చేయించి, ప్రార్థన ద్వారా ఏ రీతిగా శ్రమ నుండి విమోచన, బానిసత్వము నుండి విడుదల, సంతోషముతో నిన్ను స్తుతించగలిగిన స్థితి మేము పొందవలనో భక్తుల జీవితములో నుండి మాతో మాట్లాడమని వాక్కయ్యున్న యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము వాక్కును వినుచున్న మనందరకును తోడయుండును గాక. ఆమేన్. యేసు నామదారులందరూ ఎంతో ధాన్యులు, వారు బాసురమైనట్టి స్థితిలో బ్రతుకాజుతురు. వారు బాసురమైనట్టి స్థితిలో బ్రతుకాజుతురు. నెహెమ్యా వలనే పడిపోయినవి నిలువబెట్టుదురు. వారు నెహెమ్యా వలనే ప్రజలను దిద్ది నేర్పుదురు బుద్ధి. వారు నెహెమ్యా వలనే ప్రజలను దిద్ది నేర్పుదురు బుద్ధి. యేసు నామదారులందరూ ఎంతో ధాన్యులు, వారు బాసురమైనట్టి స్థితిలో బ్రతుకాజుతురు. దేవేష్టులారా, మనము చూచినట్లయితే నెహెమ్యా
నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనము నుండి చివరి వచనము వరకు నెహెమ్యా చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో అనేకమైనటువంటి స్థితులు మనకు కనబడుతున్నాయి. ఇతడు ఏ రీతిగా ప్రార్థన చేశాడు అంటే 4వ వచనము నుండి 6వ వచనం వరకు మనము చూచినట్లయితే 3 విధములైన ప్రార్థన ఇతనిలో మనకు కనబడుతుంది. ఒక వచనము చూద్దాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనములో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరుచువాడా, నీవు చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసియున్నాము. ప్రభునందు ప్రియమైన వారులారా, నెహెమ్యా చేసిన ప్రార్థన 3 భాగములుగా ఈ 2 వాక్యాల్లో మనకు కనబడుతుంది. ఏంటి ఈ నెహెమ్యా ప్రార్థన అంటే, మొట్టమొదటిగా మనము చూచినట్లయితే, నేను లేచి కన్నీరు విడిచి. 1 కన్నీటి ప్రార్థన. 2 మనము గమనించినట్లయితే ఆయన చెబుతున్నాడు, నేను కేవలము కన్నీటి ప్రార్థన మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థన చేశాను. 3వదిగా దోష శిక్షను నిర్మూలము చేయు, పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేశాను. 3 ప్రార్థనలు నెహెమ్యా జీవితంలో కనబడుతున్నాయి. ఈ దినము ఇశ్రాయేలీల జీవితములో ఉన్న 3 రకములైన స్థితులను గురించి, వారి బానిసత్వములో ఉన్న 3 విధములైనటువంటి ఏర్పాటును గురించి, దేవుడు వారిని విమోచించినప్పుడు వారు మరలా ఏర్పాటు దేశములోనికి తిరిగి వచ్చిన 3 విధములను గురించి, ఈ ప్రార్థనను చేయుటను బట్టి నెహెమ్యాను దేవుడు దీవించిన 3 విధానములను గురించి అన్నింటిని 3 సంఖ్య మీద ధ్యానిస్తూ వెళదాం. నెహెమ్యా ప్రార్థన 3 విధములుగా ఉందని ఇప్పుడే చూచాం. 1 కన్నీటి ప్రార్థన, 2 ఉపవాస ప్రార్థన, 3 దోష శిక్షను కొట్టివేయు పాపములు ఒప్పుకొనుచు క్షమాపణ కొరకైన ప్రార్థన. ఎందుకు నెహెమ్యా ఈ 3 విధములైన ప్రార్థనలు చేశాడు? నెహెమ్యా కన్నీటితోనూ ఉపవాసముతోనూ పాపమును ఒప్పుకొనుచు క్షమాపణకే ప్రార్థన చేయడానికి కలిగినటువంటి పరిస్థితులేంటి? ఎవరు అసలు ఈ నెహెమ్యా? మనము చూచినట్లయితే నెహెమ్యా గొప్ప రాజ ఉద్యోగిగా పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతున్నాడు. ద మీనింగ్ ఆఫ్ నెహెమ్యా, నెహెమ్యా అనగా అర్థము యెహోవా ఓదార్చును లేదా యెహోవా ఆదరణ అని అర్థము. ఈ యెహోవా ఓదార్చును, యెహోవాయే ఆదరణ అనే నామము కలిగిన ఈ యొక్క నెహెమ్యా ఏమి చేసేవాడయ్యా ఈ 3 విధాలైన ప్రార్థనలు చేయడానికి అంటే, ఇతడు ఏదో సామాన్యుడు కాదండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయములో మనము చూచినట్లయితే
ఇతడు ఎవరయ్యా అంటే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో కనబడుతూ ఉంది. ఇతడు రాజునకు గిన్నెను అందించువాడు. మనం అనుకుంటాం రాజు గిన్నె అందించేవాడంటే హీఈస్ నాట్ ఏ సర్వెంట్. అతడు రాజుకు ఉపచారము చేసేవాడు కాదు. రాజు యొద్ద మనం గమనించినట్లయితే ఉత్తర వారత్వము కలిగిన ఉద్యోగము. రాజు ఇచ్చే ప్రతి ఆజ్ఞ నెహెమ్యా ద్వారా ప్రజలకు తెలియపరచబడేది. ప్రజల యొక్క ప్రతి విన్నపము నెహెమ్యాకు చెబితే నెహెమ్యా రాజులకు తెలియచేసేవాడు. అంటే రాజునకు ప్రజలకు మధ్యవర్తిగా ఇతనిని మనము చూడొచ్చు. ఇంత గొప్ప ఉద్యోగము కలిగిన నెహెమ్యా రాజు సముఖములో ఉన్నప్పుడు ఇతని అంతరంగములో వేదన ఉంది, ఇతని అంతరంగములో ప్రార్థన ఉంది, ఇతని అంతరంగములో ఇతరులకు చెప్పుకోలేనటువంటి భయం ఉంది. ఆ భయము కలిగిన వేదనకరమైన హృదయముతో రాజసముఖములోనికి వచ్చాడు. ఇతని అంతరంగములో వేదనంట ఇతని ముఖములో కనబడుతూ ఉంది. రాజు వెంటనే అడిగాడు, నీకు ఏ జబ్బు లేదు కదా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో నెహెమ్యాతో రాజు మాట్లాడుతూ అంటున్నాడు, నీకు ఏ వ్యాధి లేదు కదా, కానీ నీ ముఖము మాత్రము ఎందుకు విచారముగా ఉన్నది? వెంటనే నెహెమ్యా 3 విషయములను రాజ సాన్నిధ్యములో వ్యక్తపరిచాడు. అయ్యా, నా విచారానికి కారణమేంటో తెలుసా? నా ప్రార్థనకు కారణమేంటో తెలుసా? ఏమిటి అంటే మరలా 1వ అధ్యాయంలోనికి మనం వచ్చి వేద్దాం. 1వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 1వ అధ్యాయము 2వ వచనము నుండి చూస్తే, నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడి శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు దేశములో బహుశ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పేది. ఈ నెహెమ్యా వద్దకి అతని సహోదరులు, ఆ రీతిగానే అతని స్నేహితులైన వారు కొందరు వచ్చారు. వారిని అడిగాడు, యెరూషలేము ఎలా ఉంది? వారు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, యెరూషలేములో దేవుని యొక్క ఏర్పాటు జనాంగమైన వారు బహుశ్రమను నిందను పొందుతున్నారు. ఇది మొదటి అంశము నెహెమ్యా ప్రార్థనకు, అతని అంతరంగములో వేదనకు. 2, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి. ఇది 2వ అంశము. 3, యెరూషలేము గుమ్మములు కాల్చబడ్డాయి. యెరూషలేములో ప్రజలు బహుశ్రమను నిందను పొందుతున్నారు. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయి. యెరూషలేము కాల్చబడింది. ప్రజలు శ్రమ పొందుతున్నారు. దేశము పాడైంది, దేవాలయము పాడైంది, దేశమే కాల్చబడింది అన్నప్పుడు ఇంత గొప్ప వ్యక్తి, సంపన్నత కలిగిన వ్యక్తి, అన్య దేశములో రాజు యొద్ద రాజప్రతినిధిగా ఉన్న వ్యక్తి నాకెందుకు అనుకోలేదండి? తన దేశము కొరకు, తన ప్రజల కొరకు, దేవాలయము కొరకు కన్నీటి ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు. దోషములు ఒప్పుకొనొచ్చు,
దేవుని సన్నిధానంలో విమోచన కొరకైన ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మన దోషమును మన పాపమును భరించి ఆ దేవాది దేవుడు ఆ కలువరి శిలువ పైన ఈ శుక్రవారపు దినమున తన రక్తాన్నంతా చిందించాడు. నీ పాపమును నీ శాపమును నీకు కలుగుతున్న ప్రతి శ్రమలో నుండి నిన్ను నన్ను లేవనెత్తడానికే. అయితే దేవుని ఎదుట ప్రార్థించవలసిన మనము లోకములో పడిపోయి లోక పరిస్థితులను చూస్తూ దేవునికి భయపడక లోకానికి కలుగుతున్నటువంటి శ్రమకు, ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా అనబడిన ఈ యొక్క వ్యాధికి భయపడుతున్నామేమో. ఈరోజు నీలో ఈ ప్రార్థన ఉందా? నీ ప్రజల కొరకు, నీ దేశము కొరకు నీలో ఈ ప్రార్థన ఉందా? నెహెమ్యా చేసిన ప్రార్థన. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకు దేశము పాడయింది? ఎందుకు ఇశ్రాయేలీలు చెరపట్టబడ్డారో? ఎందుకు యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయి? ఎందుకు యెరూషలేము గుమ్మాలు కాల్చబడ్డాయి? చరిత్రలో నుండి కొన్ని విషయాలు చాలా క్లుప్తముగా నేను మీ ఎదుట ఉంచాలని కోరుకుంటూ ఉన్నాను. మనము గమనించినట్లయితే దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయము అనగా 36వ అధ్యాయము మొత్తము కూడా ఇశ్రాయేలీల యొక్క పతనము, ఇశ్రాయేలీల యొక్క ఓటమి, ఇశ్రాయేలీలు అన్య రాజైనటువంటి కల్దీయుల రాజు యొక్క రాజ్యములోనికి బానిసలుగా కొనిపోబడడం, 70 సంవత్సరముల తరువాత పారసీకపు రాజు ఈ యొక్క కల్దీయుల రాజును ఓడించి ఇశ్రాయేలీలను తన రాజ్యములో కలుపుకోవడం, దేవుడు ఈ పారసీక రాజైన కొరేషుతో మాటలాడి స్వప్నమందు అతనితో మాటలాడి మరలా యూదులైన వారిని యెరూషలేమునకు పంపించి దేవాలయమును నిర్మింపబడచేయడానికి కలిగిన స్థితులన్నింటినీ కూడా మనకు కనబడతాయి, చాలా క్లుప్తంగా కనబడతాయి ఈ యొక్క 36వ అధ్యాయములో. మనము చూసినట్లయితే యూదులైన వారి యొక్క మత గ్రంథమైనటువంటి తోరాలో ఈ యొక్క 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఇవి 4 గ్రంథాలుగా కనబడవు. ఈ 4 కూడా ఒకటే గ్రంథముగా కనబడతాయి. ఈ 4 గ్రంథముల యొక్క రచయిత ఎవరు అంటే యాజకుడైన ఎజ్రా. ఈ యొక్క యాజకుడైన ఎజ్రా అంతకు ముందున్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఏ రీతిగా బబులోను చెరలోనికి వెళ్ళారో, చెరలోనికి వెళ్ళిన తరువాత దేవుడు వారిని విడిపించిన విధానము, దేవాలయము కొరకు ఏర్పాటు చేయబడిన ఎజ్రా ప్రాకారములను నిర్మించడానికి దేవుడు ఎన్నుకొనిన నెహెమ్యాను గురించి తెలియచేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, కొన్ని మాటలను చరిత్రాధారముగా చాలా క్లుప్తముగా మనము ధ్యానిద్దాం. మనము చూసినట్లయితే ఇశ్రాయేలీలైన వారు 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయములో మనము చెప్పుకునే రీతిగా దేవుని చేత మొత్తబడినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా 36వ అధ్యాయము ప్రారంభములో మనము చూస్తే రాజైనటువంటి యెషయా, ఇతడు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడు. ఇతని పరిపాలన దైవ దీవెనతో నిండి ఉంది. ఇతడు చనిపోయిన తరువాత ఇతని కుమారుడైనటువంటి యెహోయాహాజును రాజుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి వీరి యొక్క రాజ్యము పతనము ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడి వరకు అంటే చివరి రాజైన సిద్కియా వరకు.
సిద్కియాను మనము చూచినట్లయితే దేవుని చేత తృణీకరింపబడినటువంటి రాజుగా మనకు పరిశుద్ధ గ్రంథములో ఈ సిద్కియా కనబడుతున్నట్లుగా మనకు చూడగలుగుతున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనములో మనము చూచినట్లయితే సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. యెహోవా దృష్టికి చెడు నడతను నడిచిన వాడిగా ఈ సిద్కియా కనబడుతూ ఉన్నాడు. 17వ వచనం కూడా ఒకసారి ధ్యానించినట్లయితే ఆయన వారి మీదకి కల్దీల రాజును ప్రప్పింపగా అతడు వారిని పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. దేవుని మందిరములోనే వారి యవ్వనులను సంహరించినట్లుగా పరిశుద్ధ గ్రంథములోని మనకు కనబడుతుంది. 20వ వచనంలో చూస్తే ఖడ్గము చేత కాక హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులను దాసులనైరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినము దేశము అనుభవించు వరకు ఇది సంభవించునను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను ననుభవించెను. ఇర్మియా ప్రవచించిన 70 సంవత్సరములో వీరు ఈ యొక్క కల్దీల దేశములో బానిసలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ రీతిగా బానిసలుగా వెళ్ళారు అంటే వీరి బానిసత్వమును గురించి 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం మొత్తము కూడా ఏర్పాటు జనాంగము ఏ రీతిగా బానిసత్వములోనికి కొనిపోబడ్డాడో రాయబడింది. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయములో కూడా వారు బానిసత్వంలోనికి వెళ్ళిన విధానము కనబడుతుంది. ప్రాముఖ్యంగా మనం చూస్తే కల్దీల రాజు సిద్కియా కాలములో దండెత్తి వచ్చాడు. ఇతడు యెరూషలేమును 3 పర్యాయములు నాశనము చేశాడు. మొట్టమొదటిగా నెహెమ్యా ప్రార్థనలో ఉన్న 3 విషయాలను చూచాం. రెండవదిగా అతడు ప్రార్థన చేయడానికి 3 కారణాలను చూచాం. నెహెమ్యా ప్రార్థన కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దోష శిక్షను నిర్మూలము చేయు పాపములు ఒప్పుకునే ప్రార్థన. అతడు ఎందుకు ప్రార్థన చేశాడు అంటే 3 కారణాలు. 1, ప్రజలు బహుశ్రమను నిందను అనుభవిస్తూ ఉన్నారు. 2, యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయి. 3, యెరూషలేము కాల్చబడింది. ఇప్పుడు మనం చూస్తే 3 దశలుగా ఇశ్రాయేలీలు బానిసత్వానికి కొనిపోబడ్డారు. ఎలాగో ఒక్కసారి మనం చూచినట్లయితే మొట్టమొదటిగా క్రీస్తుకు పూర్వము 605వ సంవత్సరములో నెబుకద్నెజరు దండెత్తి వచ్చాడు. యవనులైనటువంటి రాజకుమారులందరినీ బానిసలుగా తీసుకొని వెళ్ళాడు. అలాగ బానిసలుగా మొట్టమొదట నెబుకద్నెజరు రాజ్యములోనికి వెళ్ళిన యవనస్తులైన రాజకుమారులు ఎవరయ్యా అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. ఈ రాజకుమారులందరినీ నిర్వీర్యం చేశాడు, నపుంసకులను చేశాడు. అనగా ఇశ్రాయేలీలలో రాజవంశీకులైన వారి వంశములు వృద్ధి చెందకూడదు. రెండవసారి మనము చూచినట్లయితే క్రీస్తుకు పూర్వము 597వ సంవత్సరములో మరలా
రెండవసారి యుద్ధము చేశాడు. యాజక వంశస్థులందరినీ కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళాడు. ఈ రెండవసారి నెబ్కద్నెజరు దండెత్తి వచ్చి తీసుకుని వెళ్ళినప్పుడే చెరలోనికి వెళ్ళిన వ్యక్తి యెహెజ్కేలుగా మనం చూస్తున్నాం. ఇది రెండవసారి ఇశ్రాయేలీల పతనము. మూడవసారి మనము చూసినట్లయితే క్రీస్తుకు పూర్వము 586వ సంవత్సరములో ఆ దేశములో ఉన్నటువంటి భిక్షాటన లేదా అతి పేదవారిని తప్ప మిగిలిన వారందరినీ తీసుకొని వెళ్ళాడు. యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేసి బంగారాన్ని తీసుకొని వెళ్ళాడు. యెరూషలేము మొత్తాన్ని కాల్చివేశాడు. అలా మూడవసారి బానిసత్వములోనికి వెళ్ళిన వారిలో ఉన్న వ్యక్తే కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా. ఇశ్రాయేలీల యొక్క బానిసత్వము కూడా 3 దశలుగా పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా క్రీస్తుకు పూర్వము 605లో మొట్టమొదటిగా వెళ్ళారు. అప్పుడు రాజకుమారులైన వారిని మొదట తీసుకొని వెళ్ళాడు. క్రీస్తుకు పూర్వము 597వ సంవత్సరములో యాజకులైన వారిని తీసుకొని వెళ్ళాడు. చివరిగా క్రీస్తుకు పూర్వము 586లో దేశములో ఉన్న వారందరినీ, అతి పేదవారిని తప్ప మిగిలిన వారందరిని తీసుకొని వెళ్ళాడు. దేశాన్ని కాల్చివేశాడు. ఇలా 3 సార్లు యెరూషలేము నాశనము చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వీరి యొక్క బానిసత్వ స్థితి కూడా 3 విధాలుగానే కనబడుతుంది. కేవలము బానిసత్వమే కాదండి, దేవుడు ఇశ్రాయేలీల యొక్క పునరుద్ధరణ, వారిని విడిపించిన విధానమును మనం చూస్తే ఈ విమోచన కార్యము కూడా 3 విధములుగానే మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది. దీన్ని కూడా చాలా క్లుప్తముగా మనం చూద్దాం. మనము చూచినట్లయితే మొట్టమొదటిగా 70 సంవత్సరములు ఈ యొక్క ఇర్మియా ప్రవచనము అనంతరము దేవుడు ఇశ్రాయేలీలకు విమోచనను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక 2వ దినవృత్తాంతములు కూడా మనం చూచాం. ఇర్మియా యొక్క ప్రవచనము 70 సంవత్సరముల అనంతరము అని. అసలు ఏమని ఇర్మియా ప్రవచించాడు? ఇర్మియా ప్రవచనం ఏంటి అంటే ఒకే ఒక మాట చూచి ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. 70 సంవత్సరముల తరువాత ఈ స్థలమునకు నేను మిమ్మును రప్పించునట్లు నేను తిరిగి మిమ్ములను దర్శింతును. దేవాది దేవుడు చెరలోనికి వెళ్ళడానికి ముందు ఇర్మియా ద్వారా పలికించిన మాట ఇది. ప్రభునందు ప్రియమైన ద్వారలారా, 70 సంవత్సరముల తరువాత వారు ఏ రీతిగా తిరిగి వచ్చారు, వారి యొక్క యెరూషలేములోనికి మరలా వారి యొక్క ఆగమనము ఏ రీతిగా ఉందంటే 3 దశలుగానే ఉంది అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే క్రీస్తుకు పూర్వము 538వ సంవత్సరములో జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వములో ఇంచుమించు 50,000 మంది మొట్టమొదటిగా యెరూషలేమునకు వచ్చారు. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 64-65 వచనాల్లో మనం చూస్తే సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరు కాక వీరి దాసులను దాసురాండ్లను 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్లను 200 మంది ఉండిరి.
మొట్టమొదట యెరూషలేములోనికి వచ్చిన వారు ఇంచుమించు 50,000 మంది. వీరెవరి నాయకత్వంలో వచ్చారయ్యా అంటే జెరుబ్బాబేలు యెహోషువ నాయకత్వంలో వచ్చారు. కోరేషు రాజు దేవుని యొక్క జనాంగము ఎవరున్నారు? దేవాది దేవుడు నాకు కల్లో కనబడి నా యొక్క దేశమును, నా దేవాలయమును కట్టమన్నాడు, దానికి పునాదులు వేయడానికి ఆయన జనాంగము ఎవరు అన్నప్పుడు ప్రయాణము చేసిన మొదటి జనాంగము ఇది. మొదటి దశ. రెండవ దశలో మనం గమనించినట్లయితే క్రీస్తుకు పూర్వము 457వ సంవత్సరములో ఇంచుమించు 10,000 మంది ఇశ్రాయేలీలు యజ్రా నాయకత్వములో యెరూషలేములోనికి వెళ్ళాడు. ఈ యొక్క చరిత్ర మొత్తము కూడా యజ్రా గ్రంథము 8వ అధ్యాయములో మనకు కనబడుతుంది. ఇది రెండవ దశ. మూడవ దశలో మనము చూసినట్లయితే క్రీస్తుకు పూర్వము 444వ సంవత్సరములో నెహెమ్యా ఆధ్వర్యములో మిగిలిన వారంతా దేవుని ఏర్పాటు జనాంగమంతా యెరూషలేములోనికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అనగా వారి విమోచన కూడా 3 దశలుగానే కనబడుతుంది. మొట్టమొదట జెరుబ్బాబేలు నాయకత్వములో, రెండవది యజ్రా నాయకత్వములో, మూడవది నెహెమ్యా నాయకత్వములో. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎందుకు ఈ నెహెమ్యా ప్రార్థన అంటే దేశము పాడయింది, దేవాలయమును మేము పోగొట్టుకున్నాం, ప్రజలు బహు శ్రమను అనుభవిస్తున్నారు. ఈ దినము మన పరిస్థితి ఎలా ఉంది అంటే దేశము పాడయింది. కరోనా చేత ప్రపంచం మొత్తం కొట్టబడుతూ ఉంది. భారతదేశము సురక్షితంగా ఉంది అనుకుంటే ఇప్పుడు భారతదేశము ప్రపంచములో ఉన్న అన్ని దేశాలలో కూడా అత్యధికమైనటువంటి కేసులు కలిగిన దేశముగా 4వ దేశంగా ఉంది. నౌ వి ఆర్ ఇన్ టాప్ 4. దేశము పాడైంది, ప్రజలు బహు బాధపడుతున్నారు, దేవాలయాన్ని పోగొట్టుకున్నారు. 70 సంవత్సరాలు. మనం కూడా 70 దినాల కంటే అధికముగా మొట్టమొదటి లాక్డౌన్ మనం చూసినట్లయితే March 25th, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది లాక్డౌన్. ఏమండి, ఎన్ని నెలలు దేవాలయాన్ని పోగొట్టుకున్నా? దేవుడు అంటున్నాడు, నేను నీ మీద కనుదృష్టి ఉంచి నీ దేశాన్ని బాగు చేయాలి అంటే, నీ యొక్క దేశమును నేను స్వస్థపరచాలి అంటే, నీ దేశము మీద ఉన్నటువంటి ఈ భయంకరమైన విపత్తు పోవాలి అంటే, ఓ క్రైస్తవుడా, దేవుని యొక్క జనాంగమైన వారులారా, క్రీస్తు యొక్క స్వరూపము ధారించి క్రీస్తు యొక్క శరీర రక్తముల చేత పోషింపబడుచున్న వారులారా, మీరు చేయవలసిన పని ఇదే. నెహెమ్యా చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పాపమును ఒప్పుకొనుచు దోషమును కొట్టివేయగలిగిన దేవుని యొక్క సన్నిధానములో కనబడుట. దేవాలయాలు తెరవబడ్డాయి. ఎంతమంది దేవాలయానికి వెళుతున్నాం? ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని చూడటానికి అలవాటు పడ్డాం. ఇది ఇంతేనా అని ఊరుకుంటున్నావేమో. దేవుడు తన మందిరములోనికి వస్తేనే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎన్నో బైబిల్ రిఫరెన్సెస్ ఉన్నాయి, మీ అందరికీ బాగా తెలుసు. ఈ శుక్రవారమును దేవాలయములో నుండి దేవుడు వినిపిస్తున్నాడు, నువ్వు దేవాలయములోనికి మరలా తిరిగి కూడుకోవాలి. ఒకసారి చాలా క్లుప్తముగా ఈ 3 రకాలైన ప్రార్థనను 3 మాటల్లో నేను చెప్పి
ముగింపు చేయాలని కోరుకుంటున్నాను. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా నెహెమ్యా చేసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఎంత కన్నీరు కార్చావు నీ జనాంగమును గురించి, నీ దేశమును గురించి, ఈ ప్రపంచమును గురించి ఎంత కన్నీరు కార్చావు. నాకు చాలా ఇష్టమైన కీర్తన అండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 42వ కీర్తన కోరాహు కుమారుల కీర్తన. ఈ కోరాహు కుమారులు ఈ 42వ కీర్తన రచించేటప్పుడు వారి యొక్క దేశంలో కూడా ఒక భయంకరమైన తెగులు వచ్చింది. ఆ తెగులు చేత దేవాలయమును మూసివేయటం జరిగింది. అప్పుడు కోరాహు కుమారులు రచించిన కీర్తనే ఈ 42వ కీర్తన. ఈ 42వ కీర్తనలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా వారు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉందయ్యా. వాక్యం వినుచున్న ప్రియ విశ్వాసి, నీ ప్రాణం ఈ రీతిగా ఆశపడుతూ ఉందా? ఎందుకు ఈ ఆశ ఈ కోరాహు కుమారుల కంటే? కారణాల కింద రాస్తున్నారు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. దేవుని సన్నిధానమునకు నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? ఎందుకు ఈ తృష్ణ, ఈ ఆశ ఎందుకయ్యా అంటే, నేను దేవుని సన్నిధానమునకు ఎప్పుడు వచ్చేదనో, నేను దేవునికి ఎప్పుడు కనబడేదనో. నీకుందా ఈ ఆశ? 70 రోజుల కంటే అధికముగా దేవాలయానికి దూరం అయ్యావు. ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి, నీకు తెలుసు. ఆదివారపు ప్రార్థన, శుక్రవారపు ప్రార్థన. దేవాలయంలోనికి వస్తున్నావా, ఇంకా ఇంట్లోనే ఉంటున్నావా? కోరాహు కుమారులు అంటున్నారు, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఆశపడుతుందయ్యా. నా ప్రాణము జీవము గల దేవుణ్ణి దర్శించడానికి తృష్ణగొని ఉందయ్యా. నేనెప్పుడు దేవుని సన్నిధానమునకు వచ్చేదను, నేనెప్పుడు ఆయనకు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఈ శ్రమను బట్టి ఈ కోరాహు కుమారులు కూడా వారు అంటున్నారు, అయ్యా మీరింత గొప్ప భక్తులు కదా, మీ దేవుడు ఏమయ్యాడు? మీరు కూడా దేవాలయంలోనికి వెళ్ళటం లేదే, మరి దేవుడు మీకు ఉగ్రతను తప్పించలేడా? ఆ రోజు కోరాహు కుమారులకే కాదు, ఈరోజు మనందరికీ ఎదురవుతున్న ప్రశ్న. మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడు సజీవుడైన దేవుడు, మా దేవుడు ఎటువంటి శక్తినైనా ఓడించగలిగిన దేవుడు, ఏ తెగులు మీ గుడారమును సమీపించదని వాగ్దానము చేసిన దేవుడు అన్నారు కదా. ఈరోజు మీకు కూడా ఎందుకు ఈ శ్రమ వస్తుంది? క్రైస్తవ దేశంలోనే ఎందుకు ఈ కరోనా అధికముగా కనబడుతుంది అని లోకం అడుగుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? నెహెమ్యా వలె కన్నీటితో మనము ప్రార్థన చేయకపోవటమే. ప్రభునందు ప్రియమైన వారలారా, తరువాత వచనము 4వ వచనములో మనం చూస్తే, జన సమూహములతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కృంగిపోవచ్చున్నది. కోరాహు కుమారులు అంటున్నారు, అయ్యా నీ మందిరానికి ఎప్పుడు వస్తానా అని దుప్పి వలె తృష్ణ కలిగి ఎదురు చూస్తున్నానయ్యా. లోకము నన్ను అంటుంది, నీ దేవుడు ఏమయ్యాడు అని. లోకము ఇవన్నీ పక్కన పెడితే నీ సన్నిధానములో ఉండి జన సమూహములతో నిన్ను ఆరాధించిన స్థితి, పండుగలలో పరవశించి నిన్ను కీర్తించిన ఆ యొక్క ఘనమైన ఆశీర్వాదం మహిమ నాకు జ్ఞాపకం వస్తుంది. నా హృదయము తల్లడిల్లిపోతుంది. ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళదామా అని
ఈ యొక్క కోరాహు కుమారులు అంటున్నారు. ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఆలోచించు. ఈ కరోనా కాలములో ఎన్ని పండుగలు మనం పోగొట్టుకున్నామేమో. అవును, లెండేస్, పరిశుద్ధ గురువారం, శుభ శుక్రవారము, పునరుద్ధాన పండుగ, 40 దినముల ప్రత్యక్షతలు, ఆరోహణ పండుగ, 10 దినములు పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు, పెంతెకొస్తు పండుగ. ఎన్ని పండుగ దినాలో దేవుని చేత నీవు నేను అభిషేకించబడే ఆత్మీయ అభిషేకపు దినాలు పోగొట్టుకున్నాం. మరి ఒక తరుణాన్ని ఇచ్చాడు దేవుడు. దేవాలయములో సంఘముగా కూడి లోకము మీదకు వచ్చుచున్న ఉగ్రతలో నుండి లోకమును రక్షించడానికి ఆయుధం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారంట, అబ్బాయ్, కన్నీటి ప్రార్థన, టెలిగ్రామ్ ప్రార్థన. ఎంత కన్నీరు కార్చా. మనం చూస్తే బైబిల్లో మనకు చాలా 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 వృత్తాంతాలు కన్నీటి ద్వారా దేవుని యొద్ద నుండి కృపను పొందిన వారు మనకు కనబడతారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూస్తే, హిజ్కియా గొప్ప రాజు, మనందరికీ బాగా తెలుసు. ప్రవక్త వచ్చాడు, యెషయా, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కదిద్దుకో అన్నాడు. ఏమీ లేదండి, గోడ వైపుకు తిరిగాడు, కన్నీరు కార్చాడు. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను యథార్థవంతుడనే నీ సన్నిధానములో నేను ఏ రీతిగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరణము కొట్టివేయబడింది. ప్రభునందు ప్రియమైన వారులారా, కన్నీటి ప్రార్థన ఎందుకు అంటే మరణమును కొట్టివేసేదే కన్నీటి ప్రార్థన. ఈ లోకములో కరోనా మరణాలు అనేకము సంభవిస్తూ ఉంటే కారణము నీ కన్నీరు నా కన్నీరు లేదేమో. మరణము కొట్టివేసేది కన్నీటి ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన చేశాడు కన్నీటితో మరణము కొట్టివేయబడడానికి. వ్రత దినాలు మనము ఏర్పాటు చేసుకొని ఈ కన్నీటి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రెండవ ప్రార్థన మనము చూచినట్లయితే, రెండవ ప్రార్థన ఉపవాస ప్రార్థన. నెహెమ్యా చేసిన రెండవ ప్రార్థన అండి ఉపవాస ప్రార్థన. ఈ యొక్క ఉపవాస ప్రార్థన దేనికి అంటే, యోనా గ్రంథములో ఒకే ఒక మాటను నేను మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. యోనా గ్రంథము 4 అధ్యాయాలు. మొట్టమొదటి అధ్యాయములో దేవుడు పిలిచాడు యోనాని, ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళు. యోనా అన్నాడయ్యా, వాళ్ళు బహుభయంకరులు ప్రభువా, వారి దగ్గరికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అని చెబితే చాలు, వాళ్ళ నాశనం తర్వాత నన్ను నాశనం చేస్తారు, నన్ను చంపేస్తారంతే, నేను వెళ్ళను. మొదటి అధ్యాయము పారిపోయిన యోనా. రెండవ అధ్యాయము ప్రార్థించిన యోనా. దేవుడి యొక్క మాట వినకుండా నినివే వెళ్ళవలసిన యోనా తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. మనందరికీ బాగా తెలుసు. ఎత్తి నీళ్ళలో వేశారు. ఒక మత్స్యము, ఒక చేప యోనాను మింగింది. రెండవ అధ్యాయము ప్రార్థించిన యోనా. యోనా కడుపులో ఉండి ఎంత ప్రార్థన చేశాడోనండి. నినివే పట్టణము దగ్గర జాలరులైన వారు వారి వలలను కడుక్కుంటూ ఉంటే ఈ సముద్రములో, ఈ మధ్యధరా సముద్రములో నుండి
ఒక పెద్ద మత్స్యం బయటకు వస్తుందంట. నినివే పట్టణస్థుల యొక్క ఆరాధ్య దైవం ఎవరయ్యా అంటే చేప. ఒక పెద్ద చేప వస్తుంటే ఈ నినివే పట్టణస్థులు అందరంట, ఆహా మన దేవత బయటకు వస్తుంది ఏంటి, ఏం చెప్తుంది మన దేవతను చాలా ఆసక్తిగా చూశారంట. ఈ యొక్క చేప వచ్చింది, నోరు తెరిచింది, చేప కడుపులో నుండి యోనా బయటకు వచ్చాడు. దేవత కడుపులో నుండి వచ్చిన వాడు ఎవరయ్యా అంటే దేవుడు. ఇప్పుడు ఈ యొక్క యోనా ఏమైపోయాడంటే నినివే పట్టణస్థులకు దేవుడైపోయాడు. 3వ అధ్యాయము ప్రకటించిన యోనా. యోనా ఇదిగో మరి 40 దినములలో దేవుడు మిమ్మల్ని అందరినీ నాశనము చేయబోతున్నాడని ప్రకటించాడు. వెంటనే సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని పసిపిల్లవాడు వరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన కీడును కొట్టివేస్తుంది. ఉపవాస ప్రార్థన ఉపద్రవాన్ని కొట్టివేస్తుంది. వీరు చేసిన ఉపవాస ప్రార్థన వారి మీదకు రావలసిన కీడును కొట్టివేసిందండి, ఉపద్రవాన్ని కొట్టివేసిందండి. అంత మాత్రమే కాదు, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూచినట్లయితే ఎస్తేరు కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ అంటుంది, నీవు పోయి షూషాను నందు కనబడి యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుదుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజునొద్ద ప్రవేశించుదును, నేను నశించినను నశించెదను. ఎస్తేరు ఉపవాస ప్రార్థన తన జనాంగాన్ని కాపాడింది. మరి నీవు నీ దేశము కొరకు, నీ పట్టణము కొరకు, నీ ప్రజల కొరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నావా? ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే దేవుడు అంటున్నాడు, ఒకే ఒక మాటను చూపించాలని కోరుకుంటున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. వారి దేశాన్ని స్వస్థపరుస్తా. వారు నాకు కన్నీటితో ప్రార్థన చేస్తే, ఉపవాసముతో ప్రార్థన చేస్తే, 3వది వారి పాపములను ఒప్పుకుంటే. నెహెమ్యా చేసిన 3వ విధమైన ప్రార్థన చివరిగా ఇతడంట తన పాపములను ఒప్పుకుంటూ దేవుని సన్నిధానములో ప్రార్థించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. మనం చూచినట్లయితే 3వది దోషములు క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. నెహెమ్యా ప్రార్థన, అయ్యా నేను పాపిని, ఇశ్రాయేలీల యొక్క బిడ్డలందరూ కూడా పాపులే, మా దోషములను క్షమించు, మా శిక్ష నుండి మమ్మలను లేవనెత్తు ప్రభువా అని పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూచినట్లయితే దేవుని సన్నిధానములో నీవు పోయి నీ పాపములు ఒప్పుకున్న వాడవైతే దేవుడు అంటున్నాడు, నీ దోషాన్ని నేను క్షమిస్తా, నీ మీదకు వచ్చిన ఉపద్రవములో నుండి నిన్ను నేను లేవనెత్తుతాను. చివరిగా మరి యొక్క
పాపములు క్షమించమని ప్రార్థన చేసిన గొప్ప వ్యక్తిని మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. మనం చూస్తే 51వ దావీదు కీర్తన నాకు చాలా ఇష్టమైన కీర్తన. దావీదు పశ్చాత్తాపముతో దేవుని ఎదుట మొదలుపెడుతూ అంటాడు, 51వ కీర్తన ప్రారంభ వచనము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చుచున్నప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగుపడదు. ఈరోజు ఈ దేశము మీదకి ఉగ్రతకి కారణము దేవుని జనాంగమా మనమేనేమో. యోనా సముద్రము మీద ఉప్పెన రావడానికి కారణమయ్యాడు దేవునికి అనుకూలుడుగా లేకపోవటను బట్టి. ఈ దినము మనము కూడా దేవునికి అనుకూలముగా దేవుని సన్నిధానంలో పాప క్షమాపణతో కన్నీటితో ఉపవాసముతో ప్రార్థించవలసిన మనము లోకముతో కలిసిపోయినందుకే ఈ ఉగ్రత ఇంకా కొనసాగుతూ ఉందేమో. చివరిగా నీ పాపములను నీవు ఒప్పుకొని దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. కేవలము దావీదు మాత్రమే కాదండి, మనం చూసినట్లయితే ఎజ్రా యెరూషలేములో ప్రవేశించేటప్పుడు భయంకరమైన కన్నీటితో పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను, మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. అయ్యా మా దోషాలు మా అపరాధాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగినాయి అయ్యా, నా ముఖము కూడా నీ వైపు ఎత్తుకొనడానికి నేను సిగ్గుపడుతున్నానయ్యా. పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాటను చివరిగా చూపించి ముగింపు చేస్తాను. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు దేవుని మందిరము ఎదుట పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. ప్రియ విశ్వాసి, దేవుని మందిరంలోనికి నీవు రావాలి. రేపు ఆదివారము ఆరాధనలు జరుగుతున్నాయి. దేవాలయంలోనికి రాకుండా ఇంట్లోనే కూర్చుంటున్నావేమో. ఇది ఏంటంటే, అయ్యగారు పరిస్థితులు బాగాలేదు కదా, ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పు. పరిస్థితులు బాగాలేదని బయటికే వెళ్ళడం లేదా? పరిస్థితులు బాగాలేదని ఏ మార్కెట్కి వెళ్ళడం లేదా? పరిస్థితులు బాగాలేదని ఏ సూపర్ మార్కెట్కు వెళ్ళడం లేదా? పరిస్థితులు బాగాలేదని ఏమీ కొనడం లేదా? అన్నీ చేస్తున్నావు. దేవుని మందిరానికి మాత్రం రావడానికి పరిస్థితులు బాగాలేదు కదా. దేవుని మందిరంలోనే స్వస్థత ఉందండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఉన్నాయి. రక్తస్రావము కలిగిన స్త్రీ ముట్టుకుని దేవుని యొక్క చొక్కాయి అంచే. దేవాలయంలోనికి వస్తే స్వస్థత. నెహెమ్యా చేసిన 3 ప్రార్థనలు: 1, మరణమును కొట్టివేయి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. 2, మన యొక్క కీడును కొట్టివేసేది ఉపవాస ప్రార్థన. 3, విడుదలనిచ్చి విమోచననిచ్చేది పాపములు ఒప్పుకుంటూ దేవుని సన్నిధానములో మనము చేసే ప్రార్థన. ఈ 3 రకములైన ప్రార్థనలు చేసిన ఇర్మీయా జీవితాన్ని కూడా దేవుడు 3 ఆశీర్వదించాడు. 3 నెహెమ్యా జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మనం చూస్తే నెహెమ్యా 2వ అధ్యాయము నుండి 3వ అధ్యాయము వరకు యెరూషలేములోనికి వెళ్ళడానికి ఏర్పాటు చేయబడిన ఒక గవర్నరుగా మనకు కనబడతాడు. కన్నీటి ప్రార్థన బట్టి
యెరూషలేము ప్రాకారములు కట్టడానికి ఏర్పాటు చేయబడిన ఒక గవర్నర్గా కనబడతాడు. 3వ అధ్యాయము నుండి మనం చూస్తే 7వ అధ్యాయము వరకు నిర్మాణమును చేపట్టిన ఒక నాయకుడుగా కనబడతాడు. రెండవదిగా ఇతడు ఉపవాస ప్రార్థన బట్టి దేవుడి ఇతన్ని నాయకుడిగా చేశాడు. మూడవదిగా మనం చూస్తే 7వ అధ్యాయము నుండి 13వ అధ్యాయం వరకు మనం చూస్తే ఒక పాలకుడుగా నెహెమ్యా కనబడతాడు. గవర్నర్గా కనబడుతున్నాడు, నాయకుడిగా కనబడుతున్నాడు, పాలకుడిగా కనబడుతున్నాడు. నెహెమ్యా జీవితంలో కూడా 3 ప్రార్థనలు చేయడం బట్టి, 3 విధములైన ప్రార్థనలు చేయడం బట్టి 3 విధములుగా దేవుడు దీవించాడు. నీవు దీవెన పొందాలి అంటే, నీ దేశం మీదకు వస్తున్న ఈ భయంకరమైన శ్రమలో నుండి విముడుదల పొందాలి అంటే నీవు దేవుని సన్నిధానంలో కనబడాలి. నెహెమ్యా వంటి కన్నీటి ప్రార్థన, నెహెమ్యా వంటి ఉపవాస ప్రార్థన, నెహెమ్యా వంటి పాపములు ఒప్పుకొని విమోచన కొరకైన విమోచకుడి ఎదుట పాద సన్నిధిలో కనబడే ప్రార్థన చేయాలి. అట్టి స్థితిని ప్రభు మనందరకు అనుగ్రహించి పరిశుద్ధ దినమున ఇళ్లలో ఉండి ఆరాధించడము కాదు, దేవాలయములో దేవుని సంఘముగా ఆరాధించగలిగిన ధన్యత ప్రభు మనందరకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి బోధకుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు. 3 విధములైన నెహెమ్యా ప్రార్థనా స్థితులను మా ఎదుట ఉంచా. నెహెమ్యా దేశములో ప్రజలు బహుబాధలు పడుచున్నారు, నిందను అనుభవిస్తున్నారు. దేశము పాడయింది, కాల్చబడింది, దేవాలయమును పోగొట్టుకున్నాము అని కన్నీటితో ప్రార్థన చేశాడు, ఉపవాసముతో ప్రార్థన చేశాడు, పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన మేము కలిగిన వారమైతే దేశమును రక్షించుకోగలం. దేవాలయములో నీకు మొరపెట్టి దేశము మీద వచ్చుచున్న ప్రతి ఒక్క ఉగ్రతను మేము బంధించగలం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆసక్తి కలిగిన ప్రార్థన దేవా నీ సంఘమై ఉన్న మా అందరకును దయచేయండి. ఆసక్తితోనే సంఘము కొరకు నిన్ను నీవు బలియాగముగా అర్పించుకున్నావు. ఇదిగో తండ్రి, క్రీస్తు యొక్క కలువరి విలువ సిలువ రక్తము ద్వారా సంపాదించబడి నీ రక్తము ద్వారా సంఘముగా ఏర్పరచబడిన మేమందరము నెహెమ్యా వంటి ప్రార్థన దేశము కొరకు, దేవాలయము కొరకు చేయగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. మేమందరము ఏక సమూహముగా దేవాలయములో సమస్తమును మేము సిద్ధపరుచుకున్నాము. ఈ పరిస్థితులను బట్టి కనుక గృహములో నుండి ఆరాధించుట కాదు, నీ మందిరములోనికి వచ్చి మేమందరము ఆరాధించగలిగిన ధన్యతను దయచేయండి. వాక్యమును వీక్షించు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నీ హస్తమును వారి మీదకు దించండి. నూరంతల సమృద్ధి చేత నింపండి. స్వస్థతనాథుడైన దేవా, వారిని అరికాలు నుండి నడి నెత్తి వరకు పరిపూర్ణమైన నీ స్వస్థత చేత నింపండి. లిమ్ము తేజరిలము నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుతున్నదని రాయించిన నీవు ప్రకాశింపచేయండి. ఇదిగో తండ్రి, మా ఆత్మీయ సహోదరులు ప్రకాష్ గారిని చేతులకు అప్పగించున్నాం. ప్రకాష్ గారు అస్వస్థులై ఉండగా ఆల్రెడీ ఒక స్టంట్ వేశారు, మరలా ఇంకో స్టంట్ వేయాలి అని డాక్టర్లు చెప్పి ఉన్నారు. నీకు తెలుసు, పరమ వైద్యుడవై ఉన్న నీవు నీ కుమారుని ముట్టండి. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రుగ్మతను యేసు నామములో నాయన నీవు తీసివేయండి. పరమ వైద్యుడవైన తండ్రి, నీ కుమారుణ్ణి ప్రభు ముట్టి స్వస్థపరచండి. డాక్టర్లు ఆశ్చర్యపడే రీతిగా రిపోర్ట్స్లో నీ కృపా సమృద్ధిని దాచేయండి. నీ బిడ్డలకు నీవు సహాయకుడు అయి ఉండండి.
కావలసిన ప్రతి ఏర్పాటును దయచేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యముతో మరలా సంఘములోని సంఘ బిడ్డలతో కలిసి ప్రకాష్ గారు వారి కుటుంబం నిన్ను ఆరాధించగలిగే ధన్యతను దయచేయండి. ఇంకా ఎవరెవరు ఏ అస్వస్థతలో ఉన్నా, ఎవరెవరు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎవరెవరు ఏ కష్ట నష్ట శోధనలో ఉన్నా, మేమందరము బాధ్యత కలిగిన వారమే నెహెమ్యా వలె ప్రార్థించగలిగిన ధన్యత మాకును దయచేయమని అద్వితీయుడైన యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము ఆయన సముఖములో నుండి వినబడుచున్న దైవవాక్కును వినుచున్న మీ అందరికను తోడయుండి సమృద్ధితోనూ దేవుని కృపా మహిమతోనూ పరిశుద్ధాత్మ రాకడ అంతస్తుతోనూ ఆయన మహిమ రాకడ కొరకు తండ్రి మనందరిని సిద్ధపరచును గాక. ఆమేన్. మరణాత.